మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చాలా ప్లానింగ్ చేస్తాం. చాలా మంది దగ్గర సజెషన్ తీసుకుంటాం. అదే ఇంటికి మనకి ఫినిషింగ్ లుక్ రావాలంటే కంపల్సరీ మంచి ఇంటీరియర్స్ అయితే చేపించుకోవాలి. అలాంటి ఇంటీరియర్స్ మీకు బడ్జెట్‌లో అండ్ లాంగ్ లాస్టింగ్ కావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. హలో ఫ్యామిలీస్, నేను మీ రిబెకా. ఈరోజు మనం అనూస్ ఫర్నిచర్ అండ్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైనర్ అయిన మనోజ్ గారితో ఉన్నాము. సార్‌ని మనం ఎవ్రీ డీటెయిల్ అయితే అడిగేద్దాము. అసలు దీనికి బడ్జెట్ ఎంత అయింది అండ్ ఐరన్ వుడ్ అనగానే మనకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఐరన్ ఇంటీరియర్స్‌లో రస్ట్ పడుతుందా? ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా! ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో మనం క్లారిఫై చేసేసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సో మనకి బేసిక్‌గా ఐరన్ అనగానే అందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ వచ్చేసి రస్ట్ పడుతుందా లేదా? అండ్ కంపేర్ చేసుకుంటే వుడ్‌తో మనకి ఐరన్ అనేది ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనేది ప్రతి క్లయింట్ యొక్క ఫస్ట్ క్వెషన్. సో దాని గురించి డీటెయిల్‌గా చెప్తారా? సో మీరు ఏదైతే ఐరన్ అన్నారో ఇది యాక్చువల్లీ ఐరన్ కాదు, ఇది గాల్వనైజ్డ్ స్టీల్ అండి. సో ఐరన్ అనేది ఏంటంటే మీకు రస్టింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ గాల్వనైజ్డ్ స్టీల్లో ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ రస్ట్ ప్రూఫ్ అండ్ వెదర్ ప్రూఫ్. సో దానివల్ల మీకు రస్టింగ్ ఇష్యూస్ అనేవి ఉండవు. అండ్ దానిపైన మనం ఇచ్చే కలర్ కోటింగ్ ఏదైతే ఉందో పౌడర్ కోటింగ్ ఇస్తాం కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఇంకా సీల్ అయిపోయినట్టు అనమాట మీకు. సో పౌడర్ కోటింగ్ అంటే ఏంటి సార్? సో మనం ఏదైతే కలర్స్ చేయాలనుకుంటున్నామో, మనకి కావాల్సిన షేడ్ ఇంటీరియర్స్లో కావాలి అని అచీవ్ అవ్వాలంటే మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైక్ పెయింటింగ్ చేయొచ్చు, అట్లానే మెటల్స్కి వచ్చేసేసి పౌడర్ కోటింగ్ చేస్తాం. పౌడర్ కోటింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ అండ్ కెమికల్ ఫ్రీ. సో ఇంట్లో మీకు జనరల్లీ పెయింట్స్ వేస్తే ఆ స్మెల్స్ అనేవి వస్తాయి కదా, అట్లా పౌడర్ కోటింగ్లో ఉండవు. కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ అండ్ కెమికల్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. సో పౌడర్ కోటింగ్ వేస్తాము, అది మనకి ఎకో ఫ్రెండ్లీ. అండ్ మనకి ఎట్లాంటి స్మెల్ వస్తాయి? నేను ఇక్కడ కొత్త హౌస్ కదా, ఇక్కడ కూడా నాకు ఎలాంటి స్మెల్ అయితే రావట్లేదు. ఓకే. అండ్ ఇది కంప్లీట్లీ ఫ్యాక్టరీ మేడ్ అండి. సో ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ ఫిట్టింగే అవుతుంది. సో మీరు ఒక ఫ్లాట్ ఏమన్నా ఇంటీరియర్స్ చేయించుకుంటే ఆన్ సైట్ ఫిట్టింగ్ వచ్చేసి మాక్సిమం 3 to 4 days మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు మనకి వుడ్ అయితే కార్పెంటర్స్తో చేయించుకుంటే మనకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వచ్చి చేయడం వల్ల మనకి ఆ డస్ట్ అంతా ఇంట్లో ఉండిపోతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇది వచ్చేసి సార్ చెప్పారు కదా, మనకి ఇదంతా ఫ్యాక్టరీ ఫిట్టింగ్. లైక్ ఫ్యాక్టరీలోనే వీళ్ళు వచ్చి మీరు ఇక్కడ సైజెస్ అన్ని తీసుకుంటారు, తీసుకొని వచ్చి దాన్ని బట్టి మీరు ఫ్యాక్టరీలోనే డిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఫిట్టింగ్ చేస్తారు. సో మనకి వచ్చేసి ఏంటంటే మనకి ఎట్లాంటి డస్ట్ అనేది ఉండదు. వుడ్ ఫిట్ చేసినప్పుడు అంటే వుడ్ కబోర్డ్స్ చేసినప్పుడు మనకి ఆ కార్పెంటర్ వర్క్ వల్ల చాలా డస్ట్ ఉంటుంది. బట్ ఇది మనకి కంప్లీట్గా ఫ్యాక్టరీలో మేడ్ అయ్యి ఇక్కడికి రావడం వల్ల మనకి ఎలాంటి డస్ట్ కానీ ఏమీ అయితే అవ్వదు. సో అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే కంప్లీట్లీ చెప్పండి సార్, ఇది ఆల్రెడీ వేరే క్లయింట్ చేయించుకున్నదా అండ్ ఎలా? ఇది యాక్చువల్లీ ఒక 6 to 7 years ఓల్డ్ బిల్డింగ్ అండి. ఫస్ట్ సార్ వుడ్ వర్క్తో చేయించుకున్నారు ఓనర్. రీసెంట్లీ ఒక 5 months బ్యాక్ కంప్లీట్ థర్మైట్ వచ్చేసి సీలింగ్ నుంచి కంప్లీట్ వుడ్ వర్క్ పాడైపోయింది అనమాట. సో దానివల్ల సార్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వచ్చి ఫస్ట్ మెజర్మెంట్స్ అవి తీసుకొని కొటేషన్ తీసుకున్నారు. సో ఆయన మా ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా విజిట్ అయ్యి మొత్తం ఫినిషెస్ అది చెక్ చేసుకొని వన్స్ సాటిస్ఫాక్షన్ లెవెల్ రీచ్ అయ్యాక ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లైక్ మొత్తం 45 days పీరియడ్ ఉంటుందండి, డెలివరీ పీరియడ్. మొత్తం డెలివరీ అంటే ఇది మొత్తం హౌస్ కాబట్టి మనకి 45 days పడుతుంది. సో ఇదైతే ఆల్రెడీ క్లయింట్ వుడ్ తో ముందు చేయించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఇప్పుడు మనకు తెలుసు కదా, చెదలతో ప్రాబ్లం ఉంటుంది వుడ్ అయినా కానీ వేరే ఎలాంటి మెటీరియల్ అయినా కానీ. అందుకని చెప్పేసి క్లయింట్ వచ్చేసి వుడ్ నుంచి ఐరన్ కి షిఫ్ట్ అయ్యారు. అండ్ మనకి ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఉంది, అక్కడ మీరు టచ్ అండ్ ఫీల్ కూడా అవ్వచ్చు. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, నాకైతే డైరెక్ట్గా చూస్తే ఇదైతే వుడ్ లానే అనిపిస్తుంది. మీకు చూడడానికి ఫినిషింగ్ వచ్చేసి ఎక్కడ కూడా మీకు ఐరన్ అని అనిపించదు. మీరు కావాలంటే వెళ్ళి ఎక్స్పీరియన్స్ సెంటర్లో కూడా చెక్ చేసుకోవచ్చు, లైక్ దీన్ని టచ్ అండ్ ఫీల్ ఎలా ఉంటుంది. అండ్ ఈ కలర్స్ వచ్చేసి క్లయింట్ రిక్వైర్మెంట్ సార్, లేదంటే మనం వాళ్ళకి సజెస్ట్ చేసామా? టోటలీ క్లయింట్ రిక్వైర్మెంట్ అండి. అంటే యాజ్ ఏ డిజైనర్ వీ విల్ సజెస్ట్ దెమ్, వాళ్ళకి ఎట్లాంటి కలర్స్ సూటబుల్ అవుతాయి, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఎట్లాంటివి బాగుంటాయి అనేది వీల్ సజెస్ట్ దెమ్. సో మనం ఇచ్చిన చాయిసెస్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఏ వెరీ హ్యూజ్ కలర్ ప్యాలెట్ అండి, అరౌండ్ 60 to 50 కలర్స్ ఉన్నాయి. సో అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది, ఎందుకంటే కిచెన్ ఏరియా వచ్చేసరికి ఉమెన్ ఎక్కువ యూజ్ చేసేది, మన అమ్మలు ఉంటారు కదా ఎక్కువ యూజ్ చేసేది. అండ్ మామూలుగానే తెలుసు, వాళ్ళు వాటర్తో తెగ రుద్దేస్తుంటారు, దేన్నన్నా తడిబట్ట పెట్టేయడం అనేది చాలా అలవాటు వాళ్ళకి.
అంటే సార్ ఇప్పుడు ఇది ఐరన్ అంటే స్టీల్ అన్నారు, మనము రస్ట్ పట్టదన్నారు, బట్ ఓవర్ వాటర్ అనేది జరుగుతుంది కదా కిచెన్ లో వచ్చేసరికి, ఓవర్ యూజ్ ఆఫ్ వాటర్ అవుతుంది. అండ్ అమ్మల గురించి ఆల్రెడీ తెలిసిందే, వాళ్ళైతే ఎప్పుడు రఫ్ చేస్తూనే ఉంటారు. సో అంత ఓవర్ గా అయినా కూడా మనకి ఎట్లాంటి రస్ట్ ప్రాబ్లం అయితే ఉండదా? ఉండదు. సో రస్ట్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఓవర్ గా మీరు క్లీన్ చేసినా కూడా దీస్ ఆర్ కంప్లీట్లీ స్క్రాచ్ రెసిస్టెంట్ అండి. ఓకే. సో మీరు ఎక్కువ ఏదైనా పట్టుకొని గీకినా కూడా, లేదంటే రెగ్యులర్ యూసేజ్కి మెయింటెనెన్స్ ఫ్రీ అంటే ఉంటాయి. ఇప్పుడు అమ్మలో స్క్రబ్ తో రుద్దేసినా కూడా మనకి ఎట్లాంటి స్క్రాచ్ కూడా అవ్వదని. సో మనమైతే లైక్ ఓన్లీ జస్ట్ పైన కబోర్డ్ సార్, లోపల ఇంటీరియర్ అంటే ఈ బాస్కెట్స్ కూడా మనమే చేసామా? మనమే చేస్తాం. ఓకే. ఈ డ్రావర్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ మనమే చేస్తాము. ఓకే. సో అండ్ కంప్లీట్లీ సాఫ్ట్ క్లోజ్ వస్తాయి. మీరు హార్డ్ గా వదిలేసినా కూడా అది వెళ్ళిపోయి అక్కడ సాఫ్ట్ గానే క్లోజ్ అవుతాయి. ఓకే. ఇది ఆల్రెడీ ఉన్న హౌస్ కాబట్టి మనకైతే అన్ని సామాన్లు ఉన్నాయి. అవును. ఓకే. ఇది వచ్చేసి ఇది బాటిల్ పుల్ అవుట్ అండి. ఓకే. అండ్ మనకి ఇంకా ఈ గ్లాస్ ఫిట్టింగ్ ఫైబర్ యూజ్ చేసామా సార్ ఇక్కడ? ఇది యాక్చువల్లీ గ్లాస్ డోరేనండి. కంప్లీట్ ఇది గ్లాస్ డోర్ అండ్ అల్యూమినియం ప్రొఫైల్ తో వచ్చింది. ఇక్కడ ఉంది కదా మనకు ఆల్రెడీ. yes, ఇది ఆర్ఓ కోసం యూటిలైజేషన్. అండ్ ఇది వచ్చేసి మెటీరియల్ స్టోర్ చేసుకోవాలి. గ్లాస్ అండ్ అల్యూమినియం యూజ్ చేస్తాం. ఇట్లా సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి ఏదైనా సాఫ్ట్ క్లోజింగ్. సో ఇఫ్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటే మనం ఇది కూడా చేసేస్తాం యాక్చువల్ గా అయితే. అండ్ ఒకసారి కిచెన్ అంతా చూసేయండి ఎంత ఎలిగెంట్ గా ఉందో. చూస్తుంటేనే చాలా ప్రీమియం లుక్ వచ్చింది. ఇది అయితే చూస్తే మనం ఐరన్ అని అస్సలు అనుకోము. అండ్ ఫినిషింగ్ కూడా ఎంటైర్లీ మీకు టచ్ ఫీల్ కూడా చాలా స్మూత్ గా ఉంది. అండ్ మనం ఇప్పుడు కిచెన్ కవర్ చేసేసాము. నాకు తెలిసి అమ్మలకున్న డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఇంకొక రూమ్ వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం వేరే రూమ్ కూడా చూసేద్దాం. అక్కడ డిజైన్ కూడా చూసేద్దాం. ఇంకా డౌట్స్ ఉన్న బడ్జెట్, వారంటీ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ అయితే కవర్ చేసేస్తాను. చూస్తున్నారు కదా ఎంత క్లాసీగా ఉందో. ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి అయితే వచ్చేసాము. ఇది కూడా కంప్లీట్ ఐరనే. చూస్తున్నారు కదా, మనకైతే అసలు నాయిస్ వస్తుందని మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు. నాయిస్ అయితే అస్సలు లేనే లేదు. ఎంత స్మూత్ స్లైడింగ్ అయితే ఉందో చూస్తున్నారు కదా. అండ్ మనకి చాలా స్మూత్ స్లైడింగ్ ఉంది. అండ్ టచ్ కూడా చాలా కంఫర్టబుల్ అండ్ చాలా స్మూత్గా ఉంది. సో సార్ చెప్పండి, లైక్ ఇది కూడా మనకి క్లయింట్ కస్టమైజేషన్, ఈ కలర్స్ కానీ హింజెస్ కానీ లైక్ హ్యాండిల్స్ కంప్లీట్లీ క్లయింట్ కస్టమైజేషన్ అండి. అండ్ ఈ రూమ్ వచ్చేసి సార్కి ఇంతకు ముందు ఎలాగైతే ఉందో నాకు అలాగే కావాలి అని అడుగుండే. సో సేమ్ మెజర్మెంట్స్ తీసుకొని అట్లానే కస్టమైజ్ చేసాము. ఓకే. ఆల్రెడీ ఉన్న దానిలోనే మనం కస్టమైజ్ చేసాం. దాన్ని ఏం చేంజ్ చేయకుండా, దాన్ని అంటే ముందున్నది మనం ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా కంప్లీట్గా అనూస్ వాళ్ళు అయితే దీన్ని అయితే డిజైన్ చేశారు. అండ్ చెప్పండి సార్, లైక్ మనకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ముందు చేసేసి ఉంటారు కదా, దానివల్ల మనకి ఎట్లాంటి కాంప్లికేషన్స్ రావచ్చు? అంటే మెయిన్లీ మీరు చెప్పారు ఇదంటే వుడ్ నుంచి ఐరన్ కి మారారని. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంటీరియర్స్ అనగానే వుడ్ ఉంది, ఐరన్ ఉంది అండ్ యూపీవీసీ కూడా ఉంది. ఈ మూడిట్లో లైక్ మనం ఐరన్ చూస్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? సో మేజర్లీ మీరు ఐరన్ కనుక చూసుకుని మనకి 100% మెయింటెనెన్స్ ప్రూఫ్ అండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ ఇంట్లో ఒక బీరువా ఉంటుంది, ఏజ్ ఓల్డ్ అంటే ఒక 2-3 జనరేషన్స్ ఆ బీరువానే నడిచేస్తుంది. అట్లాంటిది అది జస్ట్ ఐరన్ బీరువా, ఇది కంప్లీట్ స్టీల్. సో ఇది ఇంకా దానికంటే లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. సో మనకి మెయింటెనెన్స్ అనేది ఈజీ అవుతుంది అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా. మనకి డ్యూరబిలిటీ ఊడిపోవడం కానీ, హ్యాండిల్స్ ఏమన్నా లూజ్ అవ్వడం కానీ, మెకానిజమ్స్ లూజ్ అయిపోవడం కానీ ఇట్లాంటివి ఏది ఉండదు అనమాట. ఓకే. మీరు ఆల్రెడీ చెప్పారు, ఎందుకంటే మనం బీర్వాస్ నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా ఇంకా బీర్వాలు ఉన్నాయి. సో మనకి బీర్వాస్ అయితే ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో దానికంటే స్ట్రాంగ్గా ఉంటాయని చెప్తున్నారు. చూస్తున్నారు కదా ఇది ఎంత బాగుందో. సో మనకి కబోర్డ్ వచ్చేసి ఆల్రెడీ క్లయింట్ ఎలా ఉందో దాన్ని బట్టి ఇలా అయితే కస్టమైజ్ చేశారు. అండ్ నేను మీకోసం చూపిస్తున్నాను ఓపెన్ చేసి కూడా. సో ఎంటైర్ లోపల కూడా మనం అంతా ఐరన్ ఫ్రేమింగ్ ఇచ్చేసాము, సారీ స్టీల్ ఫ్రేమింగ్ ఇచ్చేసాము. సో ఈ ర్యాక్స్ అన్ని క్లయింట్ రిక్వైర్మెంట్ అండి. ఇది కంప్లీట్ గా 2 డ్రావర్స్, ఒక శారీ హ్యాంగర్. ఓకే. సో ఇది రిమూవబుల్ ర్యాక్ ఇచ్చామన్నమాట. ఇన్ కేస్ ఫోల్డింగ్ శారీస్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదు ఇట్లా ఈ రిమూవబుల్ ర్యాక్ తీసేయచ్చు. తీసేసి కంప్లీట్ హ్యాంగింగ్ స్పేస్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకి ఈ ఒక్కటి రిమూవబుల్ ర్యాక్ ఇచ్చారు. సో మనకు ఇందులో కూడా కబోర్డ్ లో కూడా మనం అయితే డ్రాయర్స్ కూడా యాడ్ చేసాము. అండ్ ఓకే నైస్ సార్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి మనం మళ్ళీ కంప్లీట్ సేఫ్ లాకర్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక్కడ మనం సేఫ్ లాకర్ ఇచ్చాము. సో గోల్డ్ స్టోరేజ్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అట్లాంటివి పెట్టేసుకోవచ్చు ఇందులో. ఓకే. అంటే ఇప్పుడు ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండిల్స్ వచ్చేసి లైక్
లైక్ కస్టమర్ చూస్ చేసుకుంటారా లేదంటే మనం ఇంకా మన సైడ్ ఆప్షన్స్ నుంచి ఏమన్నా ఉంటాయా? డిఫాల్ట్ హ్యాండిల్స్ ఇస్తామండి. బట్ క్లయింట్ చాయిస్ లైక్ నాకు ఈ హ్యాండిల్ కాకుండా ఇంకా వేరే హ్యాండిల్ చూశాను, ఐ వాంట్ ఇట్ అంటే మీరు సోర్స్ చేసి మాకు ఇవ్వచ్చు. ఇస్తే వీల్ ఫిట్ ఇట్ ఇన్ ద ఫ్యాక్టరీ అండ్ బ్రింగ్ ఇట్ టు ఫిట్టింగ్. అది కూడా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అని మీరు ఆల్రెడీ చెప్పారు. అండ్ మనకి కలర్ ఆప్షన్స్ మోర్ దాన్ 60+ ఉన్నాయని. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇక్కడ మనకి మిర్రర్ యూనిట్ కూడా ఉంది. వచ్చేయండి. సో ఇక్కడ ఈ ర్యాక్స్ కూడా మనం చేసాం కదా. అవునండి. సో ఇది కూడా మనకి మిర్రర్ ఫిట్టింగ్ ఉంది. చూసారు కదా ఎంత ఎలిగెంట్ గా వచ్చిందో. మిర్రర్ కమ్ స్టోరేజ్. ఓకే, మిర్రర్ కమ్ స్టోరేజ్. సో ఇది కూడా మనకి క్లయింట్ ఎట్లా కావాలనుకుంటే అలా, అంటే మనకి ఇప్పుడు డ్రెస్సింగ్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా మనం విత్ ఇందులో పెట్టేసుకునేలాగా. ఓకే, చాలా బాగుంది. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే నాయిస్ అస్సలే లేదు, చాలా స్మూత్ ఓపెన్ అనుకోండి. అంటే ఇప్పుడు లైక్ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కి తొక్కేస్తుంటారు, అంటే దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అంటే చూసాం కదా, ఇది కిడ్స్ కూర్చునే హైట్ లోనే ఉంది. సో వాళ్ళు ఎక్కి కూర్చోవడం వల్ల లైక్ దీనికి ఏమైనా బెండింగ్ అలాంటి ఇందాక మీరు అన్నారు కదా యూపీవీసీ అని, యూపీవీసీ అయితే అట్లా ఎక్కితే ఇరిగిపోతుంది. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ అన్ ఐరన్. అండ్ లోపల మనం ఆ సౌండ్ రాకుండా యూజ్ చేసే అకూస్టిక్ ప్యానల్ ఏదైతే ఉందో అది హనీకోమ్ మెటీరియల్తో చేస్తాం అన్నమాట. సో అది దానికి స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఐరన్ స్ట్రెంగ్త్తో పాటు దాని స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ఏదైతే యాడ్ అవుతుందో అది నేను ఎక్కినా కూడా ఏం కాదు. ఓకే, సో ఎంత వెయిట్ అంటే ఆల్మోస్ట్ మాక్సిమం బేరబుల్ వెయిట్ ని ఇది కాస్తుంది. సో మనకి ఏంటంటే ఏమన్నా హెవీ పెట్టినా లైక్ వెంటనే బెండ్ అవుతుంది, ఇలాంటి ప్రాబ్లం అయితే అస్సలు లేదు. అండ్ నేను ఇందాక నుంచి చూస్తున్నాను ఈ బెడ్ అలానే ఉంది, ఇదేంటి సార్? సో ఇది యాక్చువల్లీ హెవీ డ్యూటీ బెడ్ అండి. ఓకే, సో మనకి జనరల్లీ 80 kg 50 kg హైడ్రాలిక్ యూజ్ చేస్తే ఏంటంటే లాంగ్ రన్ లో మీకు అది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ 150 kg హైడ్రాలిక్ బెడ్ ఇది. సో ఇప్పటి వరకు అనూస్ అంటే మనం ఓన్లీ ఇంటీరియర్స్ అనుకున్నాము, ఇప్పుడు వాళ్ళు మన కోసం బెడ్స్ ని కూడా కస్టమైజ్ చేస్తున్నారు. చూసారు కదా, ఇదైతే చాలా, నేనైతే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అసలు పుష్ కూడా చేయలేకపోతున్నాను, చాలా హెవీ వెయిట్ ఉంది అండ్ చాలా స్ట్రాంగ్ ఉంది సార్. మీకు ఎప్పుడైతే దీని మీద మ్యాట్రెస్ వేస్తారో అప్పుడు బెండ్ అయిపోతుంది, నో ప్రాబ్లం లేకుండానే బెండ్ అయిపోతుంది. ఓకే, మనం నార్మల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని పుష్ చేస్తాం, జిమ్ పొద్దున్నే మ్యాట్రెస్ తీసేసి ఓకే జిమ్ చేసుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ ఉంది. ఆల్రెడీ చెప్పాను కదా, అనూస్ వాళ్ళు ఇంటీరియర్స్ మాత్రమే కాదు, ఇప్పుడు మనకి బెడ్స్ ని కూడా డిజైన్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాం సార్? ఇది యాక్చువల్లీ ఫస్ట్ కస్టమర్ అండి ఈ సైట్ లో. బట్ అంటే ఒక 6 months దీని మీద R&D చేసి 2025 బై ఎండ్ ఆఫ్ ది 2025 తీసుకురావడం జరిగింది. ఓకే, ఆల్రెడీ దీని మీద మీరు 6 months స్టడీ చేశారంటే 6 months లాంగ్ స్టడీ చేసి లైక్ ఎంత స్ట్రాంగ్ బెడ్స్ ని తీసుకురావాలని చాలా రీసెర్చ్ చేసి ఇప్పుడైతే ఫస్ట్ క్లయింట్ కి అయితే ఇది డెలివరీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇది కూడా లైక్ రూమ్ కి మ్యాచ్ అయ్యేలాగా, లైక్ కబోర్డ్స్ ఇంటీరియర్స్ ఎలా ఉందో సేమ్ అదే ప్యానెల్ కలర్ అయితే మనం ఇచ్చేసాం. ప్యానెల్ వెనకమాల కూడా మీరు బెడ్ బ్యాక్ కుషనింగ్ చేయించుకోవాలంటే కూడా ప్రొవిజన్ ఉంటుంది. ఓకే, కుషనింగ్ కూడా మనం దీనికి చేయించుకోవచ్చు. సో చూస్తుంటే చాలా ఎలిగెంట్ ఉంది. అండ్ సార్ జనరల్ గా ఇప్పుడు చాలా మంది ఉన్నారు లైక్ ఐరన్ కబోర్డ్స్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి అనూస్కి ఏం డిఫరెన్స్ ఉందని మీకు కూడా తెలియాలని అనుకుంటున్నారు కదా. సో అవును సార్, ఇప్పుడు జనరల్ గా చాలా ఉన్నాయి, బయట చాలా మార్కెట్లో ఉన్నాయి. సో వై అనూస్, మన స్పెషాలిటీ ఏంటి? సో వీఆర్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. వీ ఓన్ ఎ ఫ్యాక్టరీ అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ రెండు ఉంటాయి. సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి రావడం వల్ల క్వాలిటీ కంట్రోల్ కానీ కాస్ట్ కటింగ్ కానీ చాలా ఉంటుంది. సో బయట మార్కెట్తో పోలిస్తే ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు ఇంటీరియర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ 100% కస్టమైజేషన్ అండి. సో ఏ మెటల్ ఇంటీరియర్స్ చేసే వాళ్ళైనా కస్టమైజేషన్ కొంచెం తక్కువే ఇస్తారు. బట్ మీకు నచ్చినట్టుగా యాజ్ ఈ రూమ్లో మేజర్లీ ఓనర్ క్లయింట్ ఏదైతే అడిగారో అట్లానే డెలివర్ చేయడం జరిగింది. బట్ మిగతా మెటల్ ఇంటీరియర్స్ ఏంటంటే వాళ్ళకి కొన్ని సెట్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, ఆ డిజైన్స్ లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే కస్టమైజేషన్ ఆప్షన్ అనేది వైడ్ గా ఉంటది. సో మీకు ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు కిచెన్ ఇదంతా రీమోడల్ చేయించుకున్నారు ఆల్రెడీ ఉన్నది అని. సో వాళ్ళకున్న దాంట్లోనే మనం చేసాం తప్ప మన దగ్గర ఉన్న బేసిక్వి కాదు. అవును. సో ఇక్కడ కిచెన్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్లీ సిమెంట్ తో సివిల్ స్ట్రక్చర్ కట్టేసి ఉంది, గ్రానైట్ కూడా వేసేస్తుంది. సో అందులో మనం మన కిచెన్ ని డిజైన్ చేసి ఫిట్ చేసాం. సో అట్లా చేసేవాళ్ళు హైదరాబాద్ లో మేము ఒక్కళ్ళమే చెప్పాలంటే. ఓకే, చూసారు కదా, మనకి
మీకు నచ్చినట్టు. ఎందుకంటే ఇంటీరియర్ అనేది ఇంటికి ఫినిషింగ్ లుక్ ఇస్తది. కంప్లీట్ ఎలిగెంట్ లుక్ ఇస్తది. మన ఇంటి లుక్‌ని ఎలివేట్ చేసేదైతే ఇంటీరియర్సే. సో, అలాంటిది మనకి నచ్చినట్టుగా చేయించుకుంటేనే మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. సో, మీకు నచ్చినట్టుగా చేయించుకోవాలనుకుంటే మాత్రం అనూస్ వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయిపోండి. చెప్తున్నారు కదా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఉంది. అక్కడ కూడా మీరు చూడొచ్చు. లైవ్‌లో చూడొచ్చు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా ఇది ఎంటైర్ చూడ్డానికి మీకు వుడ్ ప్యానెల్స్ అని ఉంటుంది. బట్ అయితే ఇది కంప్లీట్లీ స్టీల్ అని ఆల్రెడీ చెప్పారు. అండ్ ఆల్రెడీ మనం సౌండ్ చెక్ చేసాము. మనకైతే అసలు సౌండ్ నాయిస్ అయితే ఇంత కూడా లేదు. జస్ట్ జనరల్గా మన యూపీవీసీ డోర్స్ కానీ అవి ఎంత స్మూత్ వెళ్తాయి, ఇది కూడా అలానే ఉంది. అండ్ ఈ వార్డ్రోబ్ వచ్చేసరికి మనకి స్లైడింగ్ ఆప్షన్ ఏనా, ఓపెన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓపెన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మేడం. ఓకే. సో మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు ఇప్పుడు ఏదన్నా రూమ్కి లైక్ స్లైడింగ్ బెస్టా లేదంటే ఓపెన్ సో బెస్టా? ఎప్పుడైతే మనం సైట్ విజిట్స్కి వెళ్ళి క్లయింట్ సైట్ విజిట్లో రూమ్ చూస్తామో, యాజ్ ఏ డిజైనర్ మేము ఫస్ట్ రూమ్ సైజ్ చూసి కొంచెం రూమ్ స్పేషియస్గా ఉండాలని ఆలోచిస్తాం. అపార్ట్మెంట్స్ అంటే జనరల్లీ కాంపాక్ట్గానే ఉంటాయి. సో అట్లాంటి కాంపాక్ట్ స్పేసెస్లో ఓపెన్ డోర్స్ ఎక్కువ డిజైన్ చేస్తే ఆ ఓపెన్ డోర్ స్పాన్ ఏదైతే ఉంటుందో స్పాన్ పెరిగిపోతుంది, స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. అండ్ టూ మెనీ డోర్స్ కొంతమందికి చాయిస్ వద్దు అంటారు. అట్లాంటి వాళ్ళకి స్లైడింగ్ సజెస్ట్ చేస్తాం. ఓకే. సో సైజ్ బట్టి ఓపెన్ గానీ స్లైడింగ్ గానీ కస్టమర్స్ చూస్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ క్లయింట్ ప్రిఫరెన్స్ అండి. కాదు నాకు స్లైడింగే కావాలి, లేదు అంటే ఓపెన్ డోర్స్ కావాలన్నా వీల్ ప్రొవైడ్ దట్. సో ఇదంతా ఓకే సార్, మనం చేస్తున్నాము, మనం బెడ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దీని మీద మనం ఇచ్చే వారంటీ ఏంటి? అది అందరి డౌట్ అసలు. ఓకే. సో వారంటీ వచ్చేసేసి ఎట్లా ఉంటుందంటే సర్వీస్ వారంటీ 3 years అండి ఆన్ యాక్సెసరీస్. ఏ హార్డ్వేర్ పోయినా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా విల్ డూ ఇట్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఇప్పుడు లైక్ హార్డ్వేర్ అంటే లైక్ డోర్ హింజెస్ ఇవన్నీ హార్డ్వేర్ లోకి వస్తాయి. సో హింజెస్ మీద మనకి 3 years వారంటీ ఉంది. ఓకే. అండ్ మన స్టీల్ మెటీరియల్ మీద 10 years వారంటీ ఉంటుంది. రీప్లేస్మెంట్ వారంటీ అది కంప్లీట్ గా. సో ఇన్ కేస్ మీకు మెటీరియల్ ఏదన్నా పాడైంది, రస్ట్ వచ్చింది, ఇట్లాంటి కంప్లైంట్స్ ఏదన్నా రైజ్ అయితే కనుక తీసేసి రీప్లేస్ చేసి కొత్తది ఇస్తాం. ఓకే, మీరే రీప్లేస్ చేసి మీరే కొత్తది వేస్తారు. మనకి ఈ స్టీల్ లైక్ ఈ వార్డ్రోబ్స్ చూస్తున్నారు కదా, దీని మీద 10 years వారంటీ. అండ్ ఈ హింజెస్ అండ్ హ్యాండిల్స్ ఇలాంటి హార్డ్వేర్ మెటీరియల్ ఉన్నాయి కదా, దాని మీద మనకి 3 years వారంటీ ఇస్తున్నారు. అండ్ మీరు ఆల్రెడీ చెప్పారు ఇది మనకి చెదలు పట్టి ఇది చేయించుకున్నారు. సో మనకి అప్పుడు ఐరన్ చేసుకుంటాం. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ ఏదో ఒకటి అయ్యి చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకి రీమోడలింగ్ చేయించుకోవచ్చా? రీమోడలింగ్ అంటే లైక్ దీన్ని కస్టమైజ్ చేయలేమండి. అదే రీసైక్లింగ్ రీసైక్లింగ్ ఇన్ ద సెన్స్ దీని స్క్రాప్ వాల్యూ కింద తీసుకోవాలి. ఓకే. సో స్క్రాప్ వాల్యూ బేసికల్లీ ఎలా ఉంటుందంటే మీకు ఒక మెటల్ వచ్చేసేసి లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే ఏ మెటల్స్ అయినా కొంచెం కాస్ట్ పెరుగుతూనే ఉంటాయి. సో థింక్ లైక్ 15-20 years తర్వాత నాకు ఇది వద్దు తీసేద్దామంటే ఈ రోజు పెట్టిన కాస్ట్లో మీకు 50 to 60% రిటర్న్స్ వచ్చేస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఉన్న వాల్యూ కాదు, ఆ టైంలో దీని వాల్యూ ఎంత ఉంటుందో ఈ మెటల్ వాల్యూ, ఆ వాల్యూ మీరు క్యాల్కులేట్ చేసి మీరు రీసైక్లింగ్ అనేది చేస్తారు. సో అక్కడ కూడా కస్టమర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ప్రాఫిటే అవుతుంది. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఈ బెడ్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. మనకి మంచి వార్డ్రోబ్ ఇచ్చారు అండ్ మిర్రర్ ఇచ్చారు, మిర్రర్ విత్ స్టోరేజ్ ఇచ్చారు అండ్ మంచి బెడ్ని కూడా వీళ్ళైతే డిజైన్ చేశారు. అండ్ మీరు ఆ కార్నర్లో చూస్తే మనకి స్టడీ టేబుల్ అది కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు మనం అన్ని పాయింట్స్ కవర్ చేసాం అనుకుంటాను. నేను వారంటీ గురించి చెప్పాను. అండ్ ఈ ఓవరాల్ బడ్జెట్ ఎంత అయింది అనే డౌట్ కూడా ఉంటుంది. అది కూడా నేను ఇంకా మనకి ఇంకా రూమ్స్ ఉన్నాయి కవర్ చేయడానికి, అందులో నేనైతే డిస్కస్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్లోకి అయితే వచ్చాము. ఇది కూడా చూస్తున్నారు కదా, ముందు ఉన్నదానికి సిమిలర్గానే వచ్చింది. చెప్పండి సార్, ఇది కస్టమర్ ఎలా డిజైన్ చేయించుకున్నారు? సో ఇది సార్ అడిగినప్పుడు ఏంటంటే నాకు మనోజ్ వాల్ టు వాల్ అక్కడ ఎక్కడైతే డోర్ స్పేస్ వదిలేసి మిగతాది వాల్ టు వాల్ నాకు వార్డ్రోబ్ కావాలి అన్నారు. బట్ నేను రూమ్కి ఎంటర్ అయినప్పుడు అప్పుడు చూసినప్పుడు నాకేమనిపించింది, రూమ్ కొంచెం కంజెస్టెడ్ అనిపించింది. ఎందుకంటే వార్డ్రోబ్ ప్లస్ పక్కన ఇంకో డ్రెస్సింగ్ యూనిట్ ఉంది ప్లస్ బెడ్ ఉంది. సో అందుకని నేను సార్కి సజెషన్ ఏం చేశానంటే, సార్ మీకు వార్డ్రోబ్ కొంచెం సైజ్ చిన్నది చేసి డ్రెస్సింగ్ అందులోనే ఇంక్లూడ్ చేసేద్దాము, సో దట్ డిజైన్ ఎలివేట్ అవుతుంది, రూమ్ స్పేషియస్గా కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఓకే, అయితే మనం ఈ రూమ్ సైజ్ బట్టి వాళ్ళు వాల్ టు వాల్ అడిగారు, బట్ మనం దీన్ని ఇలా అడ్జస్ట్ చేసాము. అండ్ ఇందులోనే ఓకే మనమే ఈ డ్రెస్సింగ్ కూడా డిజైన్ చేసింది. అయితే కంప్లీట్ కర్వ్ మిర్రర్ అండ్ 2 drawers ఇచ్చాము, ఓకే పెద్దవి.
సో చాలా పెద్ద డ్రాయర్స్ వచ్చాయి దీనికి. ముందైతే డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది, అది ఉంటే మనకి ఇంకా ప్లేస్ ఇంకా కంజెస్టెడ్ అయిపోయేది. సో మనము ఐడియా ఇచ్చి ఇలా డిజైన్ చేయించాము. ఓకే, సో గైస్ మీరు ఆల్రెడీ లైక్ చాలా వస్తువులు ఉన్నాయి, ఎందుకంటే ఇంకా వర్క్ జరుగుతుంది, ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయాయి, అందుకనే మనకి ఇంకా చాలా చాలా వస్తువులు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా చూస్తున్నారు కదా మనకి లుక్ అయితే ఎంత బాగుంది. సేమ్ ఇది కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చి వాల్ టు వాల్ పెట్టించుకుందాం అనుకున్నారు. బట్ మీకు లైక్ ఎలా ఉంటే మీకు ఫ్రీగా ఉంటుంది అనేది మనకి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అండ్ చూస్తున్నారు కదా మనకి బ్యూటిఫుల్ మిర్రర్ డిజైన్ సెట్ అయితే ఇచ్చేసారు. మీకు డ్రెస్సింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సార్ అన్నట్టే ఇప్పుడు ఈ రూమ్ చూస్తే నాకు తెలిసి సైజ్ అయితే చిన్నది. డ్రెస్సింగ్ రూమ్ ఉంటే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే మనకి అది కొంచెం ప్లేస్ ఎక్స్ట్రా ఆక్యుపై చేసేది. బట్ మనం విత్ ఇన్ ఇంక్లూడెడ్ ఇచ్చాం కాబట్టి మనకు కొంచెం ఫ్రీ స్పేస్ వచ్చింది. అండ్ ఈ రూమ్ లో కూడా క్లయింట్ వచ్చేసి బెడ్ కస్టమైజ్ చేయించుకున్నారు. సో మన అనూస్ వాళ్ళు ఆల్రెడీ చెప్పాను కదా న్యూగా బెడ్స్ ని కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా మనకి బ్యూటిఫుల్ బెడ్ ని అయితే డిజైన్ చేసి ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ మనము ప్రైజింగ్ దాని గురించి వెయిట్ చేస్తున్నారని తెలుసు, అది మనం కమ్మింగ్ రూమ్స్లో కవర్ చేసేద్దాం. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాము. నేను అమ్మాయిని కాబట్టి నన్ను అట్రాక్ట్ చేసింది అయితే ఈ డ్రెస్సింగ్ టేబులే, అందుకని ఫస్ట్ దీని దగ్గరికి వచ్చేసాను. చూస్తున్నారు కదా దీన్ని కూడా మనం అనూస్ వాళ్ళే మనకి డిజైన్ చేసి ఇచ్చారు. దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో ఇది పెద్ద రూమ్ కాబట్టి డ్రెస్సింగ్ అనేది సెపరేట్గా తీసుకోవడం జరిగింది. సో ఇందులో ఏంటంటే మీకు ఫస్ట్ మిర్రర్ పెద్ద డోర్ వచ్చేసి వెనకమాల స్టోరేజ్ ఉంటుంది. సో కాస్మెటిక్స్, ఆర్నమెంట్స్, బ్యాంగిల్స్ అన్నీ ఇందులో పట్టేస్తాయి మీకు. అండ్ ఇది కాకుండా కింద 2 డ్రావర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇందులో ముందు వాటిలో ఏంటంటే మనం ఇంక్లూడ్ చేసాము, ఇక్కడైతే మనము సెపరేట్ గా ఇచ్చాము ఎందుకంటే రూమ్ సైజ్ స్పేషియస్ ఉంది కాబట్టి. ఓకే, సో మనకి అంటే మీరు ఆల్రెడీ చెప్పారు కదా వుడెన్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఇష్టపడతారు చాలా మంది, అంటే ఎట్లయినా చేయించుకోవచ్చు, పెట్టుకోవడానికి ఒక మంచి లుక్ వస్తుంది. ఇది చూస్తే కూడా చాలా మంచి లుక్ ఉంది. సో చెప్పండి సార్, లైక్ వుడెన్ తో కాంప్లికేషన్స్ ఏంటి? వుడెన్తో కాంప్లికేషన్స్ వచ్చేసి ఇందాక డిస్కస్ చేసినవే ఉంటాయి మేజర్లీ మీకు. అండ్ మిర్రర్ డోర్ అనేది యాక్చువల్లీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, గ్లాస్ డోర్స్ కానీ మిర్రర్ డోర్స్ కానీ. సో హింజెస్ లో లోడ్ ఎక్కువ పడిపోతుంది. అందుకే యాక్చువల్లీ వుడెన్ లో చేసే వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ హింజెస్ తగ్గించిస్తారు, ప్లస్ స్క్రూస్ ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో హార్డ్వేర్ గా మనకు కొంచెం ఇష్యూస్ వస్తాయి వుడెన్ లో కానీ ఇంకా దేనిలో అయినా కానీ. ఐరన్ తో మనకు కాంప్లికేషన్స్ రావు. సో చూసారు కదా చాలా బాగుంది. అండ్ మనకి ఏంటంటే ఆల్రెడీ కవర్ చేసాం కదా వుడెన్ తో మేజర్ కాంప్లికేషన్స్ వచ్చేసి మనకి హార్డ్వేర్లో కొంచెం ఇష్యూ ఎక్కువ, కాంప్లికేషన్ ఎక్కువ పడుతుంది, అంటే వెయిట్ వల్ల కానీ హింజెస్ వల్ల కానీ. బట్ ఐరన్ దగ్గరకు వచ్చేసరికి మీకు అలాంటిది ఏమి ఉండదు. అండ్ ఈ హ్యాండిల్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మనకి ఏంటంటే ఇన్బిల్ట్ హ్యాండిల్ ఇచ్చారు, మనం జస్ట్ ప్రొఫైల్ హ్యాండ్లింగ్ ఈజీగా లాక్కునేలాగా, అంటే మీకు ఎక్స్ట్రా ఆడ్గా కనిపించకుండా మనకైతే ఇలా డిజైన్ చేశారు కదా సార్. ఓకే, నెక్స్ట్ అయితే మనం వార్డ్రోబ్స్ని కూడా చూసేద్దాము. ఇందులో ఏంటంటే నాట్ జస్ట్ దిస్, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ కూడా మనకు ఒక మినీ టీవీ యూనిట్ అయితే సెటప్ చేశారు. దీని గురించి చెప్పండి సార్. సో ఇక్కడ ఇంతకు ముందు ఒక క్లయింట్ యాక్చువల్లీ చాలా పెద్ద టీవీ యూనిట్ ఉండేది, ఓకే, ఫ్లోర్ టు ఇక్కడ దాకా, అండ్ పైన ప్యానలింగ్ ఉండేది అనమాట. సో సార్ చెప్పింది ఏంటంటే మనోజ్ నాకు ఇక్కడ కొంచెం పెద్దగా అనిపిస్తుంది రూమ్ లో, బల్కీగా ఆక్యుపై చేసేసినట్టు. ఓకే, సో నాకు స్టోరేజ్ కాంప్రమైజ్ అవ్వద్దు, అట్ ద సేమ్ టైం స్లీక్ లుక్ కావాలి అన్నారు. సో అందుకని కింద ఏదైతే స్టోరేజ్ ఉందో దాని పైకి ఇట్లా స్లీక్ బాక్సెస్ కింద తీసుకున్నాము. సో మనకి ముందు ఏంటంటే కింద స్టోరేజ్ వచ్చి పైన అంతా టీవీ యూనిట్ ఉండేది. సో పైన స్టోరేజ్ తీసుకొని కింద మళ్ళీ ఈ డ్రావర్ స్టోరేజ్ ఇస్తూ సేమ్ టైం విత్ లైటింగ్ తో ఎన్హాన్స్ చేసాం. ఓకే, సో దీనికి కూడా మనకి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చామా సార్? ఇది స్పాట్ లైట్స్ ఉన్నాయి కదా. ఓకే ఓకే, సో మనకి ఇక్కడ స్పాట్ లైట్స్ అనేవి ఉన్నాయి. సో ఇది కూడా లైక్ ఓపెన్ వాళ్ళు చూస్ చేసుకున్నారా లేదంటే మనం డోర్స్ పెట్టొచ్చా? పెట్టొచ్చు, డోర్స్ అయినా పెట్టొచ్చు. చిన్న బాక్సెస్ అండ్ జస్ట్ డిస్ప్లే కావాలి అన్నారు కాబట్టి ఓపెన్ బాక్సెస్ చేసాం. సో ముందుతో చూసుకుంటే మనకి ఇక్కడికి వచ్చేసి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చాము. లైక్ ఈ రూమ్ కి చాలా యాప్ట్ ఉంది, అంటే మన డోర్ సెట్టింగ్ కి కానీ దీనికి కానీ చాలా మొత్తం మంచి కాంబినేషన్ ఉంది ఈ రూమ్ లో. నిజంగా మాస్టర్ బెడ్రూమ్ అంటే ఒక మంచి ఎలిగెంట్ లుక్ ఇచ్చింది. సో రెనోవేషన్ ప్రాజెక్ట్ కాబట్టి డోర్స్ కానీ విండోస్ కానీ మార్చలేదు. సో డోర్ షేడ్స్ తో ఏవైతే ఉన్నాయో ఆ రిలవెంట్ షేడ్స్ తీసుకుని డిజైన్ చేసాం అన్నమాట. ఓకే, సో ఇది మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇది రినోవేట్ చేసింది. లైక్ ఇదేమి కొత్త బిల్డింగ్ కాదు, ఇది ఆల్రెడీ రినోవేట్ చేస్తుంది. అయినా కానీ మనం ఎంత క్లాసీగా మనమైతే వర్క్ని ఫినిష్ చేసామో చూసారు కదా. సో చెప్పండి సార్, లైక్ అంటే ఇప్పుడు
ఒక న్యూ కస్టమర్ వస్తే వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఫస్ట్ కస్టమర్ జనరల్లీ మాకు కాల్ చేస్తారు కదా. సో ఫస్ట్ మేము ఇచ్చేది ఫ్రీ సైట్ విజిట్ అండ్ కొటేషన్. ఫ్రీ సైట్ విజిట్ అండ్ కొటేషన్. ఓకే. కొటేషన్కి మెజర్మెంట్స్ తీసుకుంటాం వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి. ఆ రిక్వైర్మెంట్స్ని బట్టి మేము కొటేషన్ జనరేట్ చేసి ఇస్తాము. అండ్ వన్స్ కొటేషన్ మీరు పంపించాక మీరు ఓకే అనుకున్నాక యూ కెన్ కమ్ టు అవర్ ఎక్స్పీరియన్స్ సెంటర్. కంప్లీట్ వాక్ త్రూ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మీరు టచ్ అండ్ ఫీల్ చూడొచ్చు. సో ఆఫ్టర్ దట్ మనం ప్రొసీడింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో మనకి ఎస్పెషల్లీ మీరు ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, అలాంటి ఫెసిలిటీస్ నాకు తెలిసి మార్కెట్లో మోస్ట్లీ ఎక్కడ ఇవ్వరు. లైక్ ఈ టచ్ అండ్ ఫీల్ కానీ మీరు లైవ్లో వెళ్ళి లైక్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఎలా ఉంటుంది, మీ ఇంట్లో వాటర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మనకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మోస్ట్లీ మార్కెట్లో ఎక్కడ లేదు. అది వచ్చేసి మన దగ్గరే ఉంది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం వారంటీ ఇస్తున్నాం, బాగానే ఉంది సార్. అంటే ఇప్పుడు లైక్ ఇన్ బిట్వీన్ లైక్ ఈ హ్యాండిల్స్ అనేవి ఎప్పుడు అంటే పిల్లలు ఉంటారు కాబట్టి అటు ఇటు ఆడుతుంటారు. ఏమన్నా అయితే మనం ప్రొవైడ్ చేసే కస్టమర్ సర్వీసెస్ ఎట్లా అంటే విత్ ఇన్ ఎంత టైంలో మనం ఇన్ కేస్ ఎమర్జెన్సీ అంటే విత్ ఇన్ 24 to 1 or 2 days లో చేసేస్తాం. సో విత్ ఇన్ 24 to 1 or 2 hours చేసేస్తాము. ఓకే. సో లేదు అంటే అరౌండ్ 2 to 3 days పట్టొచ్చు. సో మనము కాంటాక్ట్ చేయాలంటే మన నెంబర్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో మీకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ అదనే కాదు, మీకు ఒకవేళ డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి, ఒకసారి కన్సల్ట్ చేయండి. మీరు ఎట్లా డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారో ఎస్టిమేషన్ అనేది అంతా కొటేషన్ అంతా కూడా ఫ్రీగా ఇస్తామంటున్నారు కాబట్టి ఒకసారి జస్ట్ చెక్ చేయండి. అండ్ సార్ లైక్ మనకి ఇప్పుడు వచ్చేసి డెలివరీ ఎన్ని డేస్ పడుతుంది అండ్ మనకి ఇప్పుడు ఎక్కడెక్కడికి మనం డెలివరీ చేస్తున్నాం? సో మేజర్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ హైదరాబాద్. అండ్ కాకపోతే మా డెలివరీ అండ్ మొత్తం చెప్పాలంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నాయి, మేజర్ టౌన్స్ అండ్ సిటీస్కి ఇస్తున్నాం. సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎన్ని డేస్లో మనం డెలివరీ ఇస్తాం సార్? సో జనరల్లీ డెలివరీ ఈజ్ లైక్ మొత్తం ఎండ్ టు ఎండ్ చూసుకుంటే 45 days, దట్ ఈస్ 1.5 months. 45 days, 1 month మనం అంటే ఓవరాల్ బిల్డింగ్ని కంప్లీట్ చేయడానికి ఒకవేళ ఓకే మనకైతే 45 days డెలివరీ. కానీ చాలా కేర్ఫుల్గా ఇంచ్ టు ఇంచ్ చెక్ చేసుకొని ప్రతి చిన్న డీటెయిల్ని కూడా మిస్ చేయకుండా మనకి చాలా మంచి లుక్ వచ్చే ఇంటీరియర్స్ని అయితే డిజైన్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ చెప్పారు కదా మనకైతే విత్ ఇన్ 24 hours మోస్ట్లీ అంటే మీకు డోర్ హ్యాండిల్స్లో కానీ లాకింగ్లో కానీ ఎట్లాంటి ఇష్యూ వచ్చినా కూడా విత్ ఇన్ 24 hours కస్టమర్ సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేసి మీరు క్లియర్గా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం మ్యాక్సిమం డీటెయిల్స్ కవర్ చేసాం కదా. నెక్స్ట్ అయితే మనం లివింగ్ రూమ్ చూద్దాము, ఎందుకంటే అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంట్లోకి అడుగు పెట్టగానే కనిపించేది అదే. సో మనమైతే వెళ్ళిపోయి అది కూడా కవర్ చేసేద్దాము.